వినగానే కాస్త కంగారు పడకండి. ఏంటి మన రావిపూడి రామాయణం తీస్తారా? ఏంటి ఈ న్యూస్ అని కూడా అనుకోకండి. ఎస్, మన అనిల్ రావిపూడి F2, F3 మనశంకర వరప్రసాద్ సినిమా తీసిన రావిపూడి గారే. అయితే ఇప్పుడు ఆయన వెంకటేష్ కళ్యాణ్ రామ్ తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తున్నాడు అన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇది కాకుండా ఆయన టీవీ షోస్ లో జడ్జ్ గా కూడా ఫుల్ బిజీ. మరి రామాయణం సంగతి ఏంటంటే, తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విజయాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ప్రస్తుతం ఎంతో చర్చనీయాంశంగా మారింది. ఒక సినిమా హిట్ అయితే అది యాదృచ్ఛికం కావచ్చు, 2 సినిమాలు విజయవంతమైతే అది ప్రతిభ అని అంటారు. కానీ వరుసగా అనేక విజయాలు సాధిస్తే మాత్రం అది దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. అలాంటి విజయాల పరంపరతో అనిల్ రావిపూడి ఇప్పుడు టాలీవుడ్ లో ఒక విశ్వసనీయ దర్శకుడిగా నిలిచాడు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాలను అందుకుంది. తాజాగా ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రముఖ హీరో వెంకటేష్ దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటించబోయే ఒక కొత్త సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నారని ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ఈ కాంబినేషన్ పై మొదటిసారి వార్తలు బయటకు వచ్చినప్పటి నుండే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఎందుకంటే వెంకటేష్ తో అనిల్ రావిపూడి ఇప్పటికే చేసిన సినిమాలు ఆల్రెడీ మంచి విజయాలను సాధించాయి. అందులో F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, F3 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాయి. అందుకే ఇప్పుడు మళ్లీ వారి కలయికలో సినిమా వస్తుందన్న వార్తతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే వ్యాపార వర్గాల్లో ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా పెద్ద పాన్ ఇండియా సినిమాలు మాత్రమే ఓటీటీ మార్కెట్లో భారీ ధరలకు అమ్ముడవుతూ ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం షూటింగ్ కూడా పూర్తిగా మొదలు కాకముందే డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. ఎందుకంటే ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. చాలా పెద్ద సినిమాలకే సరైన ధరలు రావడం కష్టమవుతున్న పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో ఈ సినిమా డిజిటల్ హక్కులు ముందుగానే మంచి ధరకు అమ్ముడవడం అనిల్ రావిపూడి బ్రాండ్ విలువను చూపిస్తోంది. ఇంతలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. కొద్ది వారాల క్రితం అనిల్ రావిపూడి త్వరలో ఒక యానిమేషన్ సినిమా చేయబోతున్నాడనే సమాచారం బయటకు వచ్చింది. ఇది సాధారణ యానిమేషన్ ప్రాజెక్టు కాకుండా చాలా భారీ స్థాయిలో రూపొందబోతుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మించబోతుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ సంస్థ ఇప్పటికే భారీ స్థాయి సినిమాలను నిర్మించేందుకు సిద్ధమవుతుంది. ఈ యానిమేషన్ సినిమా కథ ఏమిటి అనే విషయంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా భారతీయ పురాణాలలో ఒక గొప్ప ఇతిహాసమైన రామాయణ ఆధారంగా రూపొందే అవకాశం ఉందని చెబుతున్నారు. రామాయణంలో ఉన్న ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీసుకుని దానిపై ఆధారపడి ఈ యానిమేషన్ చిత్రం రూపొందవచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే ఏది ఏ ఘట్టం అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి ఎక్కువగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించారు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో హాస్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే ఆయనను చాలా మంది కామెడీ ఎంటర్టైనర్లకు కింగ్ గా కూడా పిలుస్తూ ఉంటారు. అలాంటి దర్శకుడు ఇప్పుడు పురాణ కథల ఆధారంగానే యానిమేషన్ సినిమా చేయబోతున్నాడనే వార్త వినగానే చాలా మందికి ఆశ్చర్యం కలగడం సహజం. ఎందుకంటే పురాణ కథలు, ఇతిహాసాలు చాలా గంభీరమైనవి. వాటిని తెరపై చూపించడానికి ప్రత్యేకమైన శైలి అవసరం. అయితే దర్శకుడిగా తనను తాను నిరూపించుకోవాలంటే కొత్త ప్రయోగాలు చేయడం కూడా చాలా ముఖ్యం. ఒకే జోనర్లో సినిమాలు చేస్తూ ఉంటే ఒక దశ తర్వాత ప్రేక్షకులకు కూడా అదే తరహా అనుభూతి వస్తుంది. అందుకే అనిల్ రావిపూడి ఇప్పుడు కొత్త దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన కెరియర్ ప్రారంభమైనప్పటి నుండి మాస్ ఎలిమెంట్స్ తో కూడిన కథలను చాలా చక్కగా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఆయన తొలి చిత్రం పటాస్ నుండే ఆయనలో ఉన్న కమర్షియల్ దర్శకుడి ప్రతిభ బయటపడింది. అయితే కేవలం హాస్యంతోనే సినిమాలు చేయడం వల్ల ఒక పరిమితి ఉంటుంది. ఆ సినిమాలు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఆదరణ పొందుతాయి. కానీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాలంటే కథలో మరింత వైవిధ్యం అవసరం. ముఖ్యంగా ఉత్తర భారత మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాలంటే కొత్త జోనర్లలో ప్రయోగాలు చేయడం తప్పనిసరి అవుతుంది. ఇదివరకు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాలు తెలుగు ప్రేక్షకుల్లో భారీ విజయాలను సాధించినప్పటికీ అవి హిందీలో రీమేక్ అయ్యే అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. అంటే ఆయన సినిమాలు ప్రాంతీయ స్థాయిలోనే ఎక్కువగా పనిచేశాయని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల
ఇటీవల యానిమేషన్ సినిమాలపై కూడా దర్శక నిర్మాతల దృష్టి పెరుగుతుంది. ముఖ్యంగా మహావతార్ నరసింహ భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఈ జోనర్ పై ఆసక్తి మరింత పెరిగింది. యానిమేషన్ ద్వారా పురాణ కథలను చెప్పడం ద్వారా అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు, కుటుంబ ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను ఎక్కువగా ఆస్వాదిస్తారు. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి యానిమేషన్ రంగంలోకి అడుగు పెట్టడం ఒక ఆసక్తికరమైన నిర్ణయంగా కనిపిస్తుంది. ఒకవైపు కమర్షియల్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను నవ్విస్తూనే మరోవైపు పురాణ కథల ఆధారంగా భారీ యానిమేషన్ ప్రాజెక్టు చేయడం ఆయన కెరియర్లో ఒక కొత్త అధ్యాయం కావచ్చు. అయితే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు పూర్తి వివరాలు తెలియడం కష్టం. కథ ఏమిటి, ఏ పాత్రలను చూపించబోతున్నారు, ఏ స్థాయిలో నిర్మాణం జరుగుతుంది వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దర్శకుడిగా అనిల్ రావిపూడి ఇప్పుడు కొత్త మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయోగాలు ఆయన కెరియర్ను మరింత విస్తరించడంలో ఎంతవరకు సహాయపడతాయో చూడడం ఆసక్తికరంగా మారింది.